పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యం ఇచ్చినటువంటి దేవుని ప్రజలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు తన పిల్లలను ఎంత బాగా ప్రేమించాడో మనకు అర్థమవుతుందండి. అంత ఇష్టపడ్డాడు మనల్ని. అటువంటి మనలను తీసుకుని వెళ్ళి అపవిత్రతకు దేవుడు అప్పగించడానికి అలా బలమైన కారణం ఏంటంటే, గతంలో మీకు జ్ఞాపకం చేశాను, రోమిలి రాసిన పత్రికలో అంటాడు, వారు ఎలాంటి వారయ్య అంటే వారి హృదయములో దేవునికి చోటు ఇవ్వలేదు అన్నాడండి. ఒకటే మాట, వారి హృదయములో దేవునికి ఏమి లేదు, చోటు లేదు. మనం కట్టుకున్నటువంటి ఆలయాల్లో దేవుడు ఉండడండి. చర్చిలో, గుడిలో, మసీదుల్లో దేవుడు ఉండడు. ఎందుకంటే ఆకాశానికి భూమికి ఏకమైన దేవుడు ఇంత చిన్న చర్చిలో కూర్చోలేడండి. ఆయన కట్టుకున్న ఆలయంలో మాత్రమే ఉంటాడు. ఏది ఆయన కట్టుకున్న ఆలయం అంటే నీ దేహము. నీ దేహాన్ని ఆయన కట్టుకున్నాడు అందులో నివాసం చేయటానికి. నువ్వేం చేస్తున్నావంటే ఆయన నిర్మించుకున్న ఆలయాన్ని తీసుకుని వెళ్ళి లోకములో ఉన్న వాటిని తీసుకొచ్చి దానిలో పెట్టావు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఆయన ఒక ఆలయాన్ని కట్టుకున్నాడు అందులో నివాసం చేయాలని. నువ్వేం చేస్తావంటే ఆయనకు తావు ఇవ్వకుండా, లేక ఆయనకు స్థలం ఇవ్వకుండా, ఆయనను లోపలికి రానియకుండా నువ్వు చేసిన పని ఏంటంటే నీకు ఇష్టం వచ్చినటువంటి వాటిని తీసుకొచ్చి లోపల పెట్టుకున్నావు, అంటే నీ హృదయంలో పెట్టుకున్నావు. అదే ప్రభు అంటాడు, ఆయనకి ఎంత బాధ కలిగితే మాట అంటాడు, ఈ ప్రజలు ఎవరంటండి, నా ప్రజలు అనబడుతున్న వీరు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు నాకు స్థలము ఇవ్వలేదు. నేను వారిలో ఉండాలనుకున్నాను, వారితో కూడా ఉండాలనుకున్నాను, వారి హృదయములో ప్రతిష్ఠుడునవ్వాలనుకున్నాను, కానీ వారు నాకు స్థలము ఇవ్వలేదు, నన్ను బయటికి పెట్టేశారు. దేవునికి ఎంత బాధ కలిగిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. పాత నిబంధన కాలం అది నోవాహు కాలం అండి. నోవాహు కాలములో దేవుడు సంతాపపడెను అని బైబిల్లో మనం చూస్తాం. సంతాప పడటం అంటే దేవుడు ఏడ్చాడు, దేవుడు దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డావు తండ్రి అని కనుక మనం అడగగలిగితే, నిన్ను చేసినందుకు నేను దుఃఖము కలిగించావు నాకు. చాలా సందర్భాల్లో కొంతమంది తండ్రులు, కొంతమంది తల్లులు, అరే నువ్వు నా కడుపున పుట్టి నన్ను ఏడిపిస్తున్నావురా, నాకు గుండె కోత నిలిపేస్తావురా, నిన్ను కన్న దగ్గర నుంచి నాకు బాధలు తప్ప సంతోషం లేదని నెత్తి కొట్టుకుంటూ తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి పనికి మాలిన పనులు బట్టి. అంటే కుమారులను కన్నందుకు, కుమార్తెలను కన్నందుకు ఈ తల్లి తండ్రి ఏం చేస్తున్నారండి, ఏడుస్తున్నారండి. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళు చేసేటువంటి అతిక్రమమైనటువంటి పనులు బట్టి తల కొట్టుకుని ఏడుస్తున్నారు. ప్రియులరా, ఆ దినాల్లో దేవుడు కూడా తల కొట్టుకుని ఏడ్చాడు. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి, అప్పటి కాలంలో ఉన్న ప్రజలను బట్టి, వాళ్ళు చేసే అతిక్రమాలను బట్టి, వాళ్ళు చేసే పాపములు బట్టి, వాళ్ళు చేసే దుష్కార్యములు బట్టి, దేవునికి దుఃఖాన్ని కలిగించిన విధానమును బట్టి దేవుడు తలగొట్టుకుని ఏడ్చాడు. ప్రియులరా, 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినం నీది కాదు, ఇది విశ్రాంతి దినము, నా దగ్గరకు వచ్చి మనసారా నన్ను ఆరాధించమని చెప్తుంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కనబడటం లేదండి. 2023వ సంవత్సరములో ఏ ఆదివారం నేను పోగొట్టుకోకుండా దేవుని సన్నిధికి వచ్చానన్న వాళ్ళు చేయి చూపించి చెప్పండి. 2023వ సంవత్సరంలో ఏ ఆదివారం నేను మిస్ అవ్వలేదండి, ప్రతి ఆదివారం నేను మందిరంలో కనబడ్డాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయి చూపించండి. కనబడరు. ఏదో ఒక సమస్య వల్ల, ఏదో ఒక బాధ వల్ల, ఏదో ఒక బలహీనత వల్ల నువ్వు ఇంటి దగ్గర ఆగిపోయావు. కొన్ని పనులు ఉండటం వల్ల దేవుని ప్రక్కన పెడుతున్నాం. ఈ విధంగానే ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. ఆ బాధ తట్టుకోలేక నోవాహుతో చెప్పాడు, నోవాహు, ఈ ప్రజలు నాకు దుఃఖాన్ని కలగ చేశారయ్యా, బాధ కలగ చేశారయ్యా, నా గుండె చాలా వేదన పడుతుంది, కాబట్టి ఈ సామ్రాజ్యాన్ని అంతటి నేను తుడిచివేయాలనుకుంటున్నాను, భూమి మీద ఒక్కరు కూడా లేకుండా అందరిని సంహరించాలనుకుంటున్నాను, కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడను తయారు చేసుకోమని చెప్పాడు. ప్రియులారా, వాడ తయారు చేయటానికి సుమారు 100 సంవత్సరాలు పట్టింది.
100 సంవత్సరాల పాటు ఆయన వాడను తయారు చేస్తూ దేవుని ప్రణాళిక చొప్పున దేవుని చిత్తం ప్రకారం ఆయన ఇచ్చిన కొలతల ప్రకారము ఆ వాడను నిర్మాణము చేస్తూ ఇంటింటికి వెళ్ళి అయ్యలారా అమ్మలారా నా మాట వినండి, ఇదిగో దేవుని ఉగ్రత రగులుకుంటుంది, దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నాము, ఇది మనకెంతైనా మంచిది కాదు, మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి, దేవుని ఉగ్రత రాబోతుందని ఈ నోవాహు గారు ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టు తట్టి చెప్పాడు. ప్రియులారా, ఎంతమందికి చెప్పినా ఎవరు చెప్పినా ఆయనను ఎగతాళి చేశారు, అపహసించారు, నిందించారు, అవమానపరిచారు, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మాట వినలేదు. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు వినలేదంట? ఎన్ని సంవత్సరాలు వినలేదండి? నోవాహు గారు చెప్పటం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 100 సంవత్సరాలు చెప్పాడండి. నీకెప్పటి నుంచి దేవుని వాక్యం వినబడుతుంది? ఈ పెద్దవరం గ్రామంలో సుమారు 35 సంవత్సరాల మట్టి నీకు వాక్యం వినబడుతుంటే నువ్వు ఎప్పటికైనా మారావా? నీ జీవితంలో ఇప్పటికైనా మార్పు ఉందా? పేరుకు మాత్రం క్రైస్తవులము, దేవుని పిల్లలము, దేవుని సంఘానికి వెళుతున్నామే కానీ దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నామో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియులారా, మందిరానికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులం కాదండి, సంఘంలో పరిచర్య చేసినంత మాత్రాన ఆ దేవుని విశ్వాసులం కాదండి, వాక్యము మాట్లాడినంత మాత్రాన దేవుని పిల్లలం కాలేమండి. దేవుని మనసేంటో ఎరిగి ఆయన చిత్త ప్రకారం చేసే ఏ వ్యక్తి అయినా దేవుని పిల్లలే. ఆ దేవుని పిల్లల జాబితాలో నీ పేరుందో లేదో ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు పరీక్షించుకోవాలి.